అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి డిసెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్కు చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా జరుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం అయితే మన గురువుగారి దగ్గర అయితే ఖచ్చితంగా కలదండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్య కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అయితే ఉంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి తెలివితేటలు గలవారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా ఈ రాశి వారు చాలా ముందే ఉంటారండి. వ్యక్తిగతంలో కానివ్వండి ఎక్కడా కూడా తగ్గరని చెప్పచ్చు. ధైర్యం కలిగినటువంటి మనసుతో వీరికి ఉంటుందని చెప్పుకోవాలి. ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే వెనకాల మాలం ఎంత ఉంటుందో, అంటే కష్టం ఉంటుందో ఆ పేరు అనేది వీరికి ఏర్పడుతుంది. వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి, వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి, వీరి యొక్క మనసుని బట్టి ఈ రాశివారు చాలా గొప్పగా ఉంటారని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు జీవితం పరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉంటారు. చూడండి, మీకంటే గొప్పతనం అయితే చెప్పాలంటే రేపటి రోజు మీ జీవితంలో మీకు పెను మార్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. అంటే వారు మంచి చేయబోతున్నారా లేదంటే ఏదైనా చెడు చేయబోతున్నారు, అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తుంది అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఇక మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇస్తారు. అలా అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పుడు కూడా అవి ఎంత తెలివిగల సింహం ముందు తలవంచాల్సిందంటారు కదా, అలాగే మీ మనసులో కూడా అలా ఉంటుందన్నమాట. మీ ఆలోచన విధానం అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ మాట శైలి అలాగే మీరు ఎదుటి వ్యక్తులకి చాలా బాగా నచ్చుతారు. అలాగే మీ యొక్క ఆకర్షమైన రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి ఈరోజు నాకు ఇది లేదు, నాకు ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా మీరు ఆధారపడరు. అలా ఆధారపడడం కూడా మీకు అసలు ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, లేదంటే ఒక వయసు వచ్చాక తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కానటువంటి విషయాన్ని మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకునే మనుషులు. కష్టంతో పాటుగా మీకు బాగా కలుసుబాటుగా కూడా ఉంటుంది. ఎందుకంటే కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదుగుతారు. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయండి. ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మాలు చేశారు. అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మీ పని మీరు ధర్మబలంగా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీకు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పుడు కూడా అవి కేవలము తాత్కాలికమే. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే కావు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎప్పుడు కూడా కష్టాల సమస్యలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతిసారి భగవంతుడు అనేవాడు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. మీరు వచ్చేటువంటి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేత్తో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక మీకు చాలా ధైర్యం అంటే దైవభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, మీ చుట్టూ ఎన్ని వలయాలు ఉన్నా కానీ వాటి నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కసారిగా ఒక్కో సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. అంటే అది కేవలం మీకు పై ఉన్నటువంటి దైవానుగ్రహం వలన కలిగే, అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన కలిగే, మీకు డబ్బు ఏ సమస్యలో అంటే మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా అందుతుంది. అది పేదవారా మధ్యతరగతి వారా ఇలా ఏదైనా భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేవాడు సహాయం చేయడం తప్పకుండా చేస్తాడు. అలాగే మీరు రేపటి రోజున మాకు ఇది తినాలనిపిస్తుంది, మాకు ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది, భగవంతుడా నాకు అవకాశం ఇవ్వని చెప్పి ఆయన అడిగిన వెంటనే అది ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతుందండి. అది నిజంగా మీ యొక్క అదృష్టము, లేదంటే మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యము అని తెలియదు కానివ్వండి.
మీరు అలా అనుకోవడం ఇలా జరగడం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అలాగే మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది. అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది. రేపటి రోజు మీకు కష్టమైనటువంటి ప్రతిఫలం కూడా రేపటి రోజు మీకు సాయంత్రం తప్పకుండా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ₹1 ఎక్కువగా రేపటి రోజు మీకు వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి. అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటనేటువంటి మెలకువలు తెలుసుకోగలగడం అని చెప్పొచ్చు. అయితే రేపటి రోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్కటి అంటే కదలిక, అలాగే వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో కనిపిస్తుంది. అంటే వారు చేసినటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం అంటే వారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే. అంటే గతంలో మీరు వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తులే. లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి, లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసైనా కానీ రేపటి రోజున మిమ్మల్ని దిగజార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీసినటువంటి విధంగా ప్రయత్నం మొదలు పెడుతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా దగ్గరలో ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడి ఉంటే ఖచ్చితంగా కూడా వినాయక స్వామి గుడిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరికమాల సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారము దుర్గాదేవి గుడిలో నిమ్మకాయలు రాహుకాలు దీపం వెలిగించడం వల్ల శత్రువుల యొక్క బాధ మీకు విముక్తి కలుగుతుందండి. మీకు ఏమైనా తెలియకుండా శత్రువులు ఉన్నా కూడా వారి నుంచి మీకు ఖచ్చితంగా బయట వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు సింధూరాన్ని ముఖాన్ని పెట్టుకొని వెళ్ళండి. రేపటి రోజు కనుక మీరు నిర్లక్ష్యం మాత్రం వ్యవహరిస్తే వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు భవిష్యత్తు చాలా ఎక్కువగా నష్టాన్ని చేసే విధంగా ఉంటుంది. అంటే వారు చేసినటువంటి ఆలోచనలు అలాగే వారు చేసినటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగాను అలాగే మీ పేరు ప్రతిష్టలు భంగం కలిగించడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం చేస్తారు. కాబట్టి వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడకుండా కానీ అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి. పోనీలే గతంలో తెలిసినటువంటి వ్యక్తే కదా అని అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడ్డాం, ఇప్పుడు వారితో మరలా రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చాయని చెప్పి వారిపై జాలి చూపించడం అసలు కరెక్ట్ కాదు. కొంత వారిని గమనిస్తూ ఉండటము అలాగే వారు చేసేటువంటి పనులు వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు. ఇక అలాగే రేపటి రోజు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు కొత్తగా వ్యాపారాలు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునే వారికి రేపటి రోజు సరైనటువంటి సమయం అయితే కాదండి. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్నప్పటికీ ఈ రాశి వారు తప్పకుండా రేపటి రోజు అప్పుల సమస్యల నుండి కొంత మీద బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు కూడా వారికే వారే రియలైజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బుని ఇస్తామని చెప్పి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మధ్య వ్యక్తి ద్వారా మీకు సమాచారం అనేది అందివ్వటం అలాగే మీ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని రియలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం జరుగుతుంది. రేపటి రోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసినటువంటి విషయాల్లో ఇదొకటి. అలాగే మీ మానసిక స్థితిగతులు రేపటి రోజు కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు. ఎంతో మంది కలవటం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు. కానీ సాయంత్రానికి మాత్రము కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే రేపటి రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుంది. ధైర్యం కూడా తగ్గుతుంది. ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైన వాతావరణం వస్తూ ఉంటుందండి. మనం ఏం చేయలేం. కాబట్టి రేపటి రోజు తప్పకుండా దేవారాధన ఎక్కువ చేసుకుంటుండండి. ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది. మీరు ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడము ఇలాంటివి చేసుకోండి. ఇక పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పుడు కూడా చేసినటువంటి పనులైతే పక్కన పెట్టుకోకూడదు. మనం తినడానికి అలాగే పడుకోవడానికి ఆ సమయాన్ని కేటాయించాలి. కాబట్టి మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. లేదంటే వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మీతో పాటుగా కొంత మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెంచుకోవడానికి తప్పక ప్రయత్నం చేయండి. అలాగే పనులు కూడా చక్కగా సమయానికి రేపటి రోజు పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు ఏవి కూడా రేపటి రోజు ఉండవు. అయితే ఖచ్చితంగా రేపటి రోజున ప్రయాణాలు కూడా కొన్ని చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కోసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయండి. అంటే వెళ్ళినటువంటి పని ఒక్కోసారి అవ్వకపోవచ్చు. మరలా తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాబట్టి అయితే వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుని దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి వెళ్ళి అంటే ఎక్కడైనా సరే ఏ గుడి మీకు దగ్గర ఏ గుడి ఉంటే అక్కడ గుడికి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ పని మీద బయటకు వెళ్తే మాత్రము మీకు అన్ని పనులు సకలం అంటే సమస్యలు లేకుండా పీస్ఫుల్గా అయితే పనులు జరుగుతాయండి.
అలాగే రేపటి రోజున చక్కగా ఎక్కడైనా సరే మీకు వినాయక స్వామి గుడి ఉంటే దగ్గరలో ఎక్కడైనా గరికమాల సమర్పించడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకోండి. ఇవన్నీ చేయటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఏర్పడుతుందండి. అలాగే ఒక యాలుక్కాయ పువ్వు, ఒక లవంగం, 2 దాల్చిన చెక్క ఇవి కొంచెం జోబులో వేసుకొని బయటకెళ్ళడం వల్ల మీకు అండకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని అయితే పూర్తవుతుందండి. తర్వాత పని పూర్తి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని తీసి బయట ఎక్కడన్నా పారే నీళ్ళలో వేసేసి ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు చేయగడుకొని ఇంట్లో రావడం వల్ల మీకు బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయట వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఇంట్లో ఉన్న మైండ్ దైవపుడి శక్తి అనేది ప్రత్యేకంగా ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటుందండి. మరి తెలిసినాక అండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.